తెలుగు రాష్ట్రాల్లో పులులు చిరుతల సంచారం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా, తిరుపతి జిల్లాతో పాటు అటు తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పులులు చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం తొక్కిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో పెద్దపులి అడుగుజాడలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కరకపాడు అడవి నుంచి తొక్కిరెడ్డిగూడెం వైపు వెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పులి కదలికలను రేడియో ట్రాకింగ్ ద్వారా గమనిస్తున్నారు. 3 బృందాలుగా 30 మంది సభ్యులతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. అటు తిరుపతి గ్రాండ్ వరల్డ్ ప్రాంతంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గత 2 నెలలుగా ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పెద్ద పులులు రోడ్లపైకి రావడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. తాడోబా, అంధేరి అభయారణ్యాల్లో పులులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. మొహర్లీ మార్గంలో ఉన్న రహదారిపైకి ఓ పులి తన పిల్లలను తీసుకొచ్చి హాయిగా సంచరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ పర్యాటకుడు తన మొబైల్లో చిత్రీకరించాడు. ప్రస్తుతం జంతువుల సంతానోత్పత్తి సమయం కావడంతో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పర్యాటకుల రాకపోకలు నిషేధించారు. దీంతో పులులు బయటకు వస్తున్నాయి.